నమస్తే, గ్రేటర్ గుంటూరు వాయిస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సీఎం జగన్ శంకుస్థాపన. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో అవగాహన ఒప్పందాలు. రాష్ట్రంలో మైనార్టీ సోదరులందరూ జగన్ వైపే. మరో 30 ఏళ్లు జగనే సీఎం. ఎస్ఎం జవుద్దీన్ వ్యాఖ్యలు. జీజీహెచ్లో కిడ్నాప్కి గురైన పాప సేఫ్. 4 బృందాలతో జల్లెడ పట్టిన పోలీసులు. బిడ్డను తల్లిదండ్రులకు అప్పచెప్పిన అడిషనల్ ఎస్పీ సుప్రజ. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా సీఎం జగన్ బుధవారం శంకుస్థాపన చేశారు. 13 యూనిట్స్కు సంబంధించి ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు, ఎంఓయూలు చేస్తున్నామని సీఎం తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో భాగంగా 386 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, 13 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. వీటిని వేగంగా ప్రతి నెల మీటింగులు పెట్టి కార్యరూపం దాల్చేలా ఫాలో అప్ చేస్తున్నామని చెప్పారు. సిఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన కమిటీని దానికోసం ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలను చేయి పట్టుకుని నడిపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందులో ఈరోజు 3 ప్రారంభోత్సవాలతో పాటు 9 శంకుస్థాపనలు, ఒక ఎంఓయూ చేస్తున్నామని అన్నారు. 3058 కోట్లు పెట్టుబడితో 6755 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే కార్యక్రమం ఇది అని చెప్పారు. 14 జిల్లాల్లో వస్తున్న అన్ని పరిశ్రమల వల్ల 7000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం పూర్తిగా పారిశ్రామికవేత్తలకు సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. 13 ఇటువంటి పరిశ్రమలకు సంబంధించిన ఇనాగ్రేషన్స్, ఫౌండేషన్స్ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇందులో ఈరోజు 3 ఇనాగ్రేషన్స్ చేస్తా ఉన్నాము. దాదాపుగా 9 ఫౌండేషన్ స్టోన్స్ వేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాము. ఒక ఎంఓయు సైనింగ్ కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. దాదాపుగా 3058 కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపుగా 6755, అంటే దాదాపుగా 7000 మందికి ఉద్యోగ అవకాశాలను కూడా, వీటి ద్వారా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చే ఒక బృహత్తర కార్యక్రమానికి కూడా ఈరోజు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. దాదాపుగా 14 జిల్లాలలో వస్తూ ఉన్న ఈ అన్ని పరిశ్రమల వల్ల దాదాపుగా 7000 మందికి అక్కడ ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల 75% లోకల్ రిజర్వేషన్ కల్పించాలి అని మనం ఏకంగా ఏదైతే చట్టం కూడా చేసి మన పిల్లలకి అందరికీ కూడా మంచి జరిగిచ్చేట్టుగా, అక్కడే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వాళ్ళకు వచ్చేట్టుగా, వాళ్ళందరూ కూడా లోకల్స్ కూడా ఈ పరిశ్రమలన్నిటినీ కూడా స్వాగతించే విధంగా, సపోర్ట్ చేసే విధంగా ఏదైతే మనం చట్టం కూడా చేసామో ఆ చట్టం వల్ల కూడా ఈ దాదాపుగా ఈ 7000 మందికి పిల్లలకు కూడా ఉద్యోగాలు కూడా రాబోయే 6 నెలల్లోనూ, రాబోయే సంవత్సరంలోనూ, రాబోయే సంవత్సరంన్నర మ్యాక్సిమం పీరియడ్ ఈ అన్ని పరిశ్రమలు కూడా ఇనాగ్రేషన్ స్టేజ్లోకి వచ్చేస్తాయి. ఇందులో 3 అయితే ఇప్పటికే ఇనాగ్రేట్ చేస్తా ఉన్నాం. మిగిలిన 9 ఫౌండేషన్ స్టోన్ వేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా 1.5 yearలో మ్యాక్సిమం 6 months కొన్ని, 1 year కొన్ని, 1.5 yearలో మిగతావి మొత్తం అన్ని కూడా 9 కూడా కార్యరూపం కూడా దారుస్తుంది. ఈరోజు సైన్ చేసే ఎంఓయూ సైన్ చేసే ఈ ప్లాంట్ కూడా నెక్స్ట్ 2 years, నెక్స్ట్ 1.5 yearలో ఇది కూడా ఇనాగ్రేషన్ స్టేజ్లోకి కూడా ఇది కూడా వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈరోజు జరిగిన అన్ని కార్యక్రమాల వల్ల అందరి యాజమాన్యాలకు, అక్కడ పనిచేస్తూ ఉన్న ఉద్యోగులందరికీ కూడా, మీ అందరికీ కూడా మనసారా కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా తెలియదు. రాష్ట్రంలో మైనార్టీ సోదరులంతా జగన్ వైపే ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల సలహాదారులు ఎస్ఎం జవుద్దీన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కాబట్టి జైలుకు వెళ్లారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో మరో 30 ఏళ్లు జగనే సీఎం అని జోషన్ చెప్పారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గం గత 10 సంవత్సరాల నుండి అభివృద్ధి పదంలో ఉందన్నారు. జగన్ ఏమీ చేయలేక ప్రతిపక్షాలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. నాడు నేడు భవిష్యత్తులో న్యాయం చేసే ఏకైక కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం. రాష్ట్రంలోని మైనార్టీలకు భవిష్యత్తులో న్యాయం చేసే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం వల్లే నేడు రాష్ట్రంలోని వేలాది మంది ముస్లిం కుటుంబాలు విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి మరియు ఆర్థిక రంగాల్లో నిలదొక్కుని సంతోషంగా జీవిస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని దాదాపు 50 లక్షల మంది ముస్లిం మైనార్టీలు తమకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని, అదేవిధంగా డబల్ హ్యాట్రిక్ దిశగా 30 ఏళ్ల పాటు కొనసాగాలని ముస్లింలందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి, ఇప్పుడు చంద్రబాబు గారి అరెస్టుల గురించి ఇవన్నీ కోర్టులో ఉన్నాయి కాబట్టి మనం కోర్టులో ఉన్న దానికి ఇప్పుడు చంద్రబాబు గారు అవినీతి పరుడు కాదు అని అందరూ అనుకుంటున్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు అని చెప్తున్నారు. అవినీతి పరుడు కాదంటే అది కోర్టులో అవినీతి పరుడు కాదు అని తేల్చేది ఎవరు? కోర్టు డిసైడ్ చేయాలి. అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. రాష్ట్రంలో మైనారిటీ సోదరులందరూ మా పార్టీ దీక్షల్లోనే పాల్గొంటున్నారు. రాష్ట్రంలో మైనారిటీ సోదరులందరూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 6 రోజుల శిశువు అపహరణకు గురవ్వడం మంగళవారం కలకలం రేపుతోంది. తల్లి పక్కలో ఉన్న పసిపాపను గుర్తు తెలియని మహిళ అపహరించుకు వెళ్ళింది. గుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు ఐపీడీ కాలనీకి చెందిన రబ్బానీ భార్య రోష్ని డెలివరీ కోసం గత నెల 26వ తేదీన జీజీహెచ్లో చేర్పించాడు. 27వ తేదీన ఆమెకు సిజేరియన్ చేయగా 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే మంగళవారం మధ్యాహ్నం మహిళ భర్త ఆహారం తీసుకువచ్చేందుకు బయటికి వెళ్ళాడు. ఈ సమయంలో తల్లి పక్కలో పసిపాప ఉంది. అయితే తల్లి నిద్రపోవటాన్ని గమనించిన మహిళ తల్లి పక్కలో ఉన్న శిశువును ఎత్తుకెళ్ళింది. మేల్కొన్న తల్లి పక్కలో శిశువు లేకపోవడాన్ని గమనించి వెంటనే భర్తకు చెప్పింది. భార్యాభర్తలు వెంటనే కొత్తపేట పోలీసులను ఆశ్రయించారు, ఫిర్యాదు చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం అపహరణకు గురైన పాపను నరసరావుపేట మండలం ఉప్పలపాడు వద్ద పోలీసులు కనుగొన్నారు. కొత్తపేట పోలీసులు 4 బృందాలతో జిల్లా వ్యాప్తంగా జల్లెడ పట్టించామని, పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉన్నట్లు అడిషనల్ ఎస్పీ సుప్రజ తెలిపారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డను తల్లిదండ్రులకు అప్పగించిన అనంతరం ఎస్పీ సుప్రజ మాట్లాడారు. 20 గంటల్లో నిందితురాలిని పట్టుకున్నామన్నారు. బిడ్డను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ మాట్లాడుతూ గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగానికి ఆయన అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అయ్యో
ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఓకే ఓకే వెయిటింగ్ జాగ్రత్త చూసుకోండి, కొద్దిగా అలర్ట్గా ఉండండి. ఇవాళ జిల్లా మొత్తం జరిగి పెట్టారండి. జస్ట్ ఫిల్టర్ చేసి మామూలు ఫిల్టర్ చేయాలి. మీరు చక్కగా ట్రై చేయలేకపోయావా? మళ్ళీ సంతోషం ఈ బిడ్డ సేఫ్గా వచ్చినందుకు నేను చాలా సంతోషపడ్డానమ్మా. పొద్దునే దేవుడి దండం పెట్టుకున్నాను అలా దొరకాలని. హెల్తీగా ఉందా? పాలనా తాపించింది. ఎంతమంది పిల్లలమ్మా నీకు? లక్కీ గారు మాట్లాడండి. ఏ వార్డులో ఉన్నారమ్మా మీరు? 8 రోజుల పిల్లలు కదా? 8 రోజులు కదా? 8th డే అండి. సిజేరియన్ చేసాం. సిజేరియన్ చేసాం. 8వ పోస్టప్పుడు 106వ వార్డులో ఉందా. మధ్యాహ్నం 3:40 అందరికీ నమస్కారం అండి. వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. పాపని మనము వితిన్ 24 అవర్స్లోనే మనం పట్టుకోవడం జరిగింది. పాప వచ్చేసేసి వాళ్ళ మదర్కి ఒక బాబు ఒక పాప. పాప పుట్టి కరెక్ట్గా 8 రోజులు అయింది. ఆమెకి సిజరీన్ చేసి 106 వార్డులో పెట్టడం జరిగింది. అక్కడ ఆమె పాలు ఇచ్చేసి పడుకున్న సమయంలో, నిద్రపోతున్న సమయంలో ఒక లేడీ వచ్చేసేసి ఒక బ్యాగ్ తీసుకొని బ్యాగ్లో పాపను తీసుకొని వెళ్ళడం జరిగింది. మన కొత్తపేట పోలీస్ టీం అంతా కూడా చాలా ఎఫెక్టివ్గా మన ఏఎస్పీ నచికేత్ గారి ఆధ్వర్యంలో వర్కౌట్ చేసి మొత్తము 3 టీమ్స్గా డివైడ్ చేసి ఈరోజు పాపను ట్రేస్ చేయడం జరిగింది. అక్యూజ్డ్ కూడా మన కస్టడీలో ఉన్నారు. అక్యూజ్ని కూడా పూర్తిగా కూడా విచారిస్తాము. ఇది ఫస్ట్ టైమా లేకుంటే ఇంతకుముందు ఏమైనా జరిగినాయా ఇలాగా అని అవన్నీ కూడా ఎలిసిట్ చేస్తాం. అండ్ 1 మోర్, హాస్పిటల్లో కూడా ఎలాంటి సెక్యూరిటీ ఉండాలి, మనకి ఐజైల్ వాళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి, వెళ్తున్నారు వస్తున్నారు పోతున్నారు అంటే కాదు కదా, బ్యాగులు ఏమున్నాయి ఏంటి, వాళ్ళు కూడా కొద్దిగా అవేర్నెస్గా ఉండాలి, ఎలాంటివి చేయాలి అవి కూడా ఒకసారి ప్లాన్ వర్కౌట్ చేసి ఇలాంటి ఫర్దర్గా కూడా ఇంకా జరగకుండా కూడా చూసుకుంటాం. దానికి అద్భుతానికి కారణం మాత్రం కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులందరూ కూడా ఇవాళ బిడ్డని కంప్లీట్గా తీసుకొని ఇవాళ దాదాపు 24 గంటలు కూడా కాలేదు. నిన్న 4ంటికి జరిగింది. ఇవాళ దాదాపు 1 గంటకే మన వాళ్ళు ట్రేస్ చేసేసి బిడ్డని వాళ్ళ తల్లికి చేర్చడానికి వాళ్ళు తీసుకున్న శ్రమ అయితే మాత్రం మనందరం కూడా చేతులైతే నమస్కరించాలి. సో ఒక మహిళ వచ్చేసేసి ఇక్కడ రోగి బంధువుగా సంచరిస్తూ ఎవరికి అనుమానం కాకుండా 106వ వార్డులో కూర్చొని ఈ బిడ్డని ఒళ్ళో పెట్టుకొని తర్వాత చిన్న బ్యాగ్లోకి తోసేసి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో మేము వెంటనే పోలీసులకు తెలియజేసాం. వెంటనే వాళ్ళు కూడా సీసీ కెమెరాలో చూసి వాళ్ళని ట్రేస్ చేసి ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిందని బస్టాండ్లో పల్నాడు బస్టాండ్ దగ్గర అక్కడ ఆగి అక్కడి నుంచి డిస్పర్స్ అవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే ట్రేస్ చేసినందుకైతే మేడం మీ అందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దీన్ని వెంటనే కలెక్టర్ గారు కానీ మా డిఎంఈ గారు ఇక్కడ ఎస్పీ గారు కూడా మినిట్ టు మినిట్ అలర్ట్గా ఉంచి వాళ్ళు కూడా మమ్మల్ని చైతన్యవంతం చేసి వెంటనే దీన్ని
బేబీని ట్రేస్ చేసి వాళ్ళ చేతుల్లో పెట్టినందుకు వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రాగల రోజుల్లో ఇలాంటి జరగకుండా ఉండడం కోసం మేము కూడా మరింత పటిష్టంగా చేయడం కోసం మేము కూడా పోలీసు వారి సహకారం, వాళ్ళ గైడ్లైన్స్ కూడా చేసుకొని సెక్యూరిటీ వ్యవస్థగా ఉన్న ఏజెల్ గ్రూప్ వాళ్ళకి కానీ మేము కానీ మరింత రక్షణ కల్పించడానికి మేము చేస్తా ఉన్నాం. రాగల రోజుల్లో మెటర్నిటీ బ్లాక్ కనుక మనకు డెవలప్ అయితే మనకి ఇబ్బంది ఉండదు. రోజుకైతే మాత్రం ఇక్కడ 50కి పైన మనకి డెలివరీ జరుగుతున్నాయండి. 50 తల్లులు ఇక్కడ ప్రసవిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాం. వాళ్ళకి ఆసరా పథకం కోసం ఇదంతా జరుగుతుంది కాబట్టి మేము కూడా జాగ్రత్తగా ఉండాలని, మరింత పటిష్టపరంగా ఈ సెక్యూరిటీ వ్యవస్థని దృఢంగా చేయడానికి మేమందరం కృషి చేస్తామమ్మా. జరిగిన వాటికి మేమందరం కూడా చింతిస్తున్నాం. బట్ ఇవాళ జరిగినందుకైతే మాత్రం హ్యాపీగా ఉండండి. మీరు కూడా పోలీసులకి అయితే మాత్రం మీతో పాటు మేము కూడా దండం పెట్టాం. డెఫినెట్గా అండి ఈ రేట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ట్యాక్స్ అనేది ఇదివరకు ఉన్నది. మొన్న కూడా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్తగా ఒక సంస్థ వాళ్ళు ఎంఓఈ చేయించుకున్నారు. వాళ్ళు నాకు 1 వీక్ బ్యాక్ వచ్చి కలవడం జరిగింది. విజయవాడలో ఇన్స్టలేషన్ అయిపోయిందండి, మీ దగ్గరకు వస్తా ఉన్నారు, ఇక్కడ కూడా ఇన్స్టలేషన్ చేస్తారు. ఆ బ్యాండ్స్ కనుక వేస్తే డెఫినెట్గా మనం ఇలాంటి వాటిని అరగట్టవచ్చు. అలానే కొంతమంది బట్టల లోపల పెట్టుకుని వెళ్తున్నారు అనేది కూడా ఇక్కడ వస్తుంది. బట్ ప్రతి ఒక్కరిని చెక్ చేయడానికి కూడా మేము కూడా ఉమెన్ సెక్యూరిటీ గార్డులను పెట్టి జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నిస్తాం. డెఫినెట్గా ఇక్కడికి దాదాపు 106 వార్డులు అండి. వాటికి నేను వాళ్ళు వెరిఫై చేస్తే 110 మంది పేషెంట్లు ఉన్నారు, 110 మంది తల్లులు, 110 మంది బిడ్డలు ఉన్నారు. వాళ్ళకి సహాయంగా 110 మంది సహాయకులుగా ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళు ఎవరి తాలూకు అని వెరిఫై చేయాలన్నా కూడా కష్టంగా అనిపిస్తూ ఉంది. కానీ ఒకే ఒక దారి పెట్టాం, అక్కడ సీసీ కెమెరాలు పెట్టాం. ఇవాళ ఆ సీసీ కెమెరాలు బాగా పనిచేస్తున్నాయి కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా ట్రేస్ చేయగలిగాం. అక్కడ కూడా రాగల రోజుల్లో ఒక నర్సుని కూడా కూర్చోబెట్టి ప్రతి ఒక్క బిడ్డ తల్లి వాళ్ళిద్దరు అవునా కాదా అని చెక్ చేసి బయటికి పంపించడానికి కూడా ఇవాళ నుంచి మేము ప్లాన్ చేసామండి. అలానే ఒక డాక్టర్ని కూడా ఇన్ఛార్జి పెట్టి వీళ్ళని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో మేమైతే పంపించడానికి ప్లాన్ చేస్తాం. నేను వచ్చిన తర్వాత 3 నెలలు అమరజీవి పరాస సత్యనారాయణ శత జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలంటూ నిర్వాహక కమిటీ గౌరవ అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక బ్రాడీపేటలోని సిఐటియు నగర కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో పరస సత్యనారాయణ శత జయంతి ఉత్సవాలు ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పరస సత్యనారాయణ ఆంధ్ర రాష్ట్రంలో కార్మిక ఉద్యమ నిర్మాణంలో కీలకంగా ఉండడంతో పాటు తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్రభాగంలో ఉండి పోరాటంలో పాల్గొన్నారన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పెద్ద ఎత్తున పోరాటం జరుగుతున్న నేపథ్యంలో విశాఖ ఉక్కు సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోరాటంలో భాగంగా తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పోరాటంలో నిలిచారన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై నేతాజీ మాట్లాడుతూ పరస సత్యనారాయణ గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు మండలం కంబంపాడులో జన్మించారని, బాల్యం విద్యాభ్యాసం అంతా గుంటూరులో జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ, జిల్లా కోశాధికారి ఎం సాంబశివరావు, జిల్లా ఉపాధ్యక్షులు కట్లగుంట శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి బి ముత్యాలరావు, గండికోట శంకర్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులుగా పనిచేసిన పరస సత్యనారాయణ గొప్ప వ్యక్తి, ఆయన గొప్ప నాయకుడు. ఆయన శత జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం జరగబోతా ఉన్నాయి. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా సిఐటి కమిటీ ఆధ్వర్యంలో బహుముఖ కార్యక్రమాలు నిర్వహించాలని తలపెట్టాం. ముఖ్యంగా కార్మికులే కాకుండా సాధారణ ప్రజానీకం కూడా మమేకమయ్యే విధంగా అనేక రకాల పోటీలు, నృత్యాలకు సంబంధించి, సంగీతానికి సంబంధించి, అలాగే కార్మిక సమస్యలకు సంబంధించి, క్రీడలకు సంబంధించి అనేక రకాల కార్యక్రమాలు రాబోయే రెండు నెలల్లో కూడా నిర్వహించాలని చెప్పేసి తలపెట్టాం. అలాగే నవంబర్ 19వ తేదీన ఒక సెమినార్, రాష్ట్ర స్థాయి సెమినార్ను కూడా ఇక్కడ కార్మిక సమస్యలు, ఇతర అంశాల మీద నిర్వహించాలని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఈరోజు మరి దేశంలో కార్మికుల హక్కుల గురించి ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడటం, ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్న పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కానీ కార్మిక హక్కుల గురించి మాట్లాడటం లేదు. కార్మిక హక్కుల్ని హరించే విధంగా 4 లేబర్ కోడ్స్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తే ఈ పార్టీలు ఏవి కూడా వాటి గురించి మాట్లాడటం లేదు. కార్మిక హక్కులు పెద్ద ఎత్తున హరించబడుతున్నటువంటి సమయం
కనీసం నిరసన తెలియజేసే హక్కు కూడా ఇవ్వటం. ఈ నేపథ్యంలో పరసా సత్యనారాయణ గారి మరి శత జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి గుంటూరు నగరంలో జరుగుతాయి, జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతాయి. వీటిని జయప్రదం చేయాలని అందరూ సహకరించాలని, హార్దికంగా కూడా సహకరించాలని చెప్పేసి హృదయపూర్వకంగా మేము ఆహ్వాన సంఘ కమిటీ తరఫున మేము కోరుతా ఉన్నాం. పరసా సత్యనారాయణ గారు గుంటూరు జిల్లాలోనే పుట్టి పెరిగాడు. ఆ తర్వాత కాలంలో సింగరేణి బొగ్గు గనుల్లో ఉద్యోగరీత్యా వెళ్లి అక్కడ కార్మిక సంఘ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాల పంపిణీ మరియు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో 23వ డివిజన్లోని గాజులవారి వీధిలో డివిజన్ అధ్యక్షుడు లాంవర్ధన్ రావు, సీనియర్ అధ్యక్షుడు గంటా పెద్దబ్బాయి నేతృత్వంలో నిర్వహించారు. ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్న విధానాన్ని ప్రజలకు వివరించి ఓట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోవెలమూడి రవీంద్ర సూచించారు. ఈ సందర్భంగా కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వ్యవస్థలను సర్వనాశనం చేసిన జగన్ రెడ్డి తాను చేసిన తప్పుడు పనులకు జన్మలో ముఖ్యమంత్రి అవడని విమర్శించారు. నన్ను వెనక్కి రాను, పక్కన కొంచెం లేకపోతే అటు పక్కన ఉండాలి. అలా ఉండు అన్న, కొద్దిగా వెనక్కుండు. ఇప్పుడు ఇచ్చి చెప్పండి. మహిళలకి జిల్లా మొత్తం 18 ఏళ్ళు దాటిన మహిళకి 10 రూపాయలు ఇస్తాము. అలాగే వారికి అనేక రకాలైన ఇంట్లో ఇంట్లో 20 మంది పిల్లలు ఉన్నా, 10 మంది పిల్లలు ఉన్నా, 5 ఉన్నా, 2 ఉన్నా, ప్రతి వాళ్ళు కూడా చెప్పు అక్క సార్. మోసం చేయటం తప్ప ఏం లేదు. అలా కానీ ఇంటికి వచ్చాం. తప్పకుండా మీకు ఏమేమి భవిష్యత్తు గ్యారంటీ అవుతుందో చూసుకొని తప్పకుండా ప్రభుత్వం మీరందరూ చిత్తశుద్ధితో చంద్రబాబు గారికి గెలిపి గుంటూరు జిల్లా మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ప్రసాదం 2023-24 గాను పానకం టెండర్ నేడు నిర్వహించారు. పట్టణానికి చెందిన పాలడుగు నాగలక్ష్మి 1,11 లక్షలకు దక్కించుకున్నారు. ఏడాది పాటు పానకం అమ్మకాలను కైవసం చేసుకున్న అవకాశం పాలడుగు నాగలక్ష్మికి దక్కింది. పాలడుగు నాగలక్ష్మి గారి పాట 1,11,69,999 రూపాయల 90 పైసలు. కాలడుగు నాగలక్ష్మి గారు 1,11,69,999 రూపాయల 90 పైసలు. వారి టెండర్ అధిక టెండర్గా వచ్చినందువల్ల ఆమోదిస్తున్నాము. గతసారి 1,20,00,000 వచ్చినాయి కదా, అప్పుడెంత తిరస్కరించారు? బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రేపల్లె టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికి 21 రోజుకు చేరుకున్నాయి.
నిరాహార దీక్షలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూర్చుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలనను తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాక్షస సైకో పరిపాలన వల్ల రాష్ట్రం 35 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందని తెలిపారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుపై అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయటం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకను కూడా అమ్ముకుంటుందని దుయ్యబట్టారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని డీజిల్, పెట్రోల్ ధరలు మన రాష్ట్రంలో అధికంగా ఉన్నాయన్నారు. నమస్కారం. ఈరోజు రేపల్ల పట్టణంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు, శివారెడ్డి గారు, అలాగే రెడ్డి గారు అందరూ ఆధ్వర్యంలో 21వ రోజు రిలే నిరాహార దీక్ష పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొనడం జరిగింది. రాష్ట్రంలో ఒక అరాచక పాలన తరిమి కొట్టడానికి ఒక నాందిగా రాష్ట్రంలో తెలుగు వారందరూ చంద్రబాబు నాయుడుగా త్వరగా విడుదల అవ్వాలి, మళ్ళీ వారిని ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని ఒక తాకిడిలో తీసుకురావాలి అని చెప్పే ఒక మంచి ఆలోచనతో ప్రపంచం అంతటా ఉద్యమం చేస్తూ తెలుగు వారిలో చైతన్యం నింపాలని ఒక కసితో, కాంక్షతో పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, గత 4.5 సంవత్సరాలుగా ఈ యొక్క రాక్షస సైకో పరిపాలనలో రాష్ట్రం 35 సంవత్సరాలు వెనక్కిపోవడంతో పాటు రాబోయే తరాలకు కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో పాటు మరి ఆస్తులు కూడా ఈ యొక్క నాయకులు లాక్కునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎటు చూసినా కూడా దొంగ కేసులు. నిన్న కూడా మనం చెప్పాము, బండారు సత్యనారాయణమూర్తి గారి మీద అనుచితకే మాట్లాడని చెప్పి కేసులు పెట్టారు, బెయిల్ వచ్చింది. మరి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, మా నాయకుల గారి మీద కానీ, అందరి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసేటటువంటి మీ శాసనసభ్యులు అవ్వచ్చు, ఈ యొక్క వైసీపీ మంత్రులు అవ్వచ్చు, మరి వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు సుమోటోగా అని చెప్పేసి నేను పోలీసు వారు అందరూ కూడా అడుగుతా ఉన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో 2 ఎకరాల్లో వేసిన మిరప నారును గత రాత్రి ట్రాక్టర్తో గుర్తు తెలియని వ్యక్తులు దున్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన ముళ్ళ సైదమ్మ ఇటీవల తన 2 ఎకరాల పొలంలో మిరప నారు వేసింది. బుధవారం సైదమ్మ తన కొడుకుతో కలిసి పొలం పనులు చేసుకునేందుకు రాగా మిరప నారును దుండగులు ట్రాక్టర్తో దున్నేసి పరారయ్యారని బాధితులు వాపోయారు. సుమారు 3 లక్షల నష్టం వాటిల్లిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. లక్షల దండకు వచ్చింది. ఆ చేనుకి డాక్టర్ 10ంటికి వచ్చి ఎప్పుడు దోలిందో మా తెలియదు, ఎవరు డాక్టరో మా తెలియదు. మిరప చేను అయ్యా తోలిపోయారు. గడిపిక్కోవటానికి కూరలు తెచ్చుకున్నా, తీసుకొచ్చుకుంటే వాళ్ళకే చేను దోలింది. ఊరికి వాళ్ళు ఇంటికి పంపించి నాకు చేను చూసుకొని వచ్చింది. అంతేనయ్యా. మొత్తం ఇది ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు 10 ఇంట్లో అయ్యాయి. నారుగోడి మధ్య మొన్ననే కొనుక్కొచ్చేసి నిన్న మందు కట్టలు 5 కట్టలు పెట్టిన. 5 కట్టలు పెట్టి ఇంటికి పోయినావు. మాకు ఈ సంగతి ఏం తెలుసు? చేసే పని మాకైతే తెలియదు. నాయన ఎవరు వచ్చారో ఎవరు చేశారో అని చెప్పేది నేను. 3 లక్షల దాకా దండకు వచ్చిందండి. కూలీలు అయితే, కలుపులు అయితే, మందులు అయితే పెట్టినాము. ఇవన్నీ ట్రాక్టర్ ఎవరిదో కానీ కనిపెట్టాలి. ఈ దండకంతా నష్టపరిహారం పోలీసుల దగ్గరికి వెళ్ళి చెల్లించుకునేలాగా కంప్లైంట్ ఇచ్చి చేయాలని
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరియు పథకాలు ప్రజలకు అందించిందన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టడం జరిగిందని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలం ముఖ్య నాయకులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ కార్యక్రమంలో మీ అందరికీ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇద్దరు వచ్చారు. ఇప్పుడు ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్స్, ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్, 4 డాక్టర్ల చేత సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. మీకు 7 రకాల పరీక్షలు, 100 రకాల మందులు అన్ని అందుబాటులో తీసుకురావడం. ఇవి కూడా చూసాను నేను. మంచి రకం మందులు ఉన్నాయి, మంచి మందులు ఇస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా టెస్టులు కూడా బీపీ, షుగరు, డెంగ్యూ జ్వరం, మలేరియా జ్వరాలు, అదేవిధంగా మరి రక్తం ఎంత ఉందో రక్తం పర్సంటేజ్, అదేవిధంగా కళ్ళు ఎవరికన్నా పడుతుంటే కళ్ళ పరీక్షలు, ఈ రకంగా 7 రకాల పరీక్షలు చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి డాక్టర్లు పరీక్ష చేసిన తర్వాత మీకు మందులు కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడే నేను చూశాను ఒక పెద్ద ఆమె దాదాపు 60-65 సంవత్సరాలు ఉంటాయి. ఆమెకి బీపీ ఉంది, షుగర్ ఉంది, 2 ఉన్నట్టు ఆమెకు తెలియదు. బీపీ 170/90. ఆమెకి ఏమీ లేదు, మందులు వాడలేదు. ఎందుకమ్మంటే ఇంతవరకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు. సో ఇలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మీరు ఖచ్చితంగా 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పుడు అందరికీ చేస్తున్నారు. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు. ఎవరికైనా బీపీ, షుగర్ ఉంటే మందులు కూడా ఉచితంగా ఇచ్చేకారు. ఇప్పుడు ఏమవుద్ది, ఈ బీపీ 170/90 ఉంది. ఈ విధంగా మందులు వాడకపోతే కొన్ని రోజులకి అది 180-200 దాకా వెళ్ళినప్పుడు సడన్ గా బ్రెయిన్ లో రక్తనాళాలు చిట్లి రక్తం గడ్డగట్టిపోయి అప్పుడు హాస్పిటల్ పెడతాం. సీరియస్ కండిషన్. ఆ సీరియస్ కండిషన్ లో వెళ్లకుండా ఉండాలంటే మనం బీపీ టాబ్లెట్ రెగ్యులర్గా ఇచ్చుకోవాలి, బీపీ పరీక్షలు చేయించుకోవాలి. అట్లానే షుగర్ ఎక్కువైతే కాలికి పుండు కానీ లేకపోతే గుండె జబ్బు రావడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలోని అరవపల్లి రోడ్డులో మేకా సాయి కుమార్ను గుర్తు తెలియని వ్యక్తులు పథకం ప్రకారం హత్య చేశారు. 23వ వార్డుకు చెందిన సాయి కుమార్ కూలి పని నిమిత్తం వెళ్తుండగా దాడి చేసి హతమార్చారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేపల్లె పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వార్డు సచివాలయాల వారీగా అనారోగ్య సమస్యలు ఉన్న ప్రజలు జగనన్న ఆరోగ్య సురక్షని సద్వినియోగం చేసుకునేలా సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు అవగాహన కల్పించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. బుధవారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని చౌడవరం వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును పరిశీలించిన కమిషనర్ స్వయంగా క్యాంపులో కళ్ళు పరీక్ష చేయించుకుని ప్రజలతో మాట్లాడి క్యాంపు నిర్వహణపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, జగనన్న ఆరోగ్య సురక్ష అనారోగ్య సమస్యలు ఉన్న వారికి గొప్ప అవకాశమన్నారు. ఎంతో ఖరీదైన వైద్యం, మందులు ఉచితంగా క్యాంపులో అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే వార్డు సచివాలయం, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సురక్ష క్యాంప్పై అవగాహన కల్పించడం, అనారోగ్యంగా ఉన్న వారిని గుర్తించడం జరిగిందన్నారు. క్యాంప్లో మహిళలకు, పురుషులకు ప్రత్యేక కౌంటర్లు, ప్రతి కౌంటర్ వద్ద సమాచారం కోసం వార్డు సచివాలయ కార్యదర్శిని నియమించడం, త్రాగునీరు, మొబైల్, టాయిలెట్స్ ఏర్పాట్లు చేశామన్నారు. మందులు ఇచ్చేందుకు కూడా తగిన కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు బి శ్రీనివాసరావు, టి వెంకటకృష్ణయ్య, సిహెచ్ శ్రీనివాస్, కార్పొరేటర్ శ్యామల వెంకటరమణాదేవి, మెడికల్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.
ఇంచుమించుగా అరగంట పడుతుంది అనుకుందాం. 45 minutes అనుకుందాం. అప్పుడు పేషెంట్ వెయిట్ చేస్తారా లేదంటే పేషెంట్ వెయిట్ చేస్తారా? టెస్ట్ రిజల్ట్ వరకు వెయిట్ చేస్తారా? మీరు రిపోర్ట్ ఎవరికి ఇస్తున్నారు? పేషెంట్ చేతికి ఇస్తున్నారు. రిపోర్ట్ ఎలా ఇవ్వాలంటే యాక్చువల్లీ మేడం బేసిక్ గా ఇనిషియల్ స్క్రీనింగ్ లో హెచ్బి స్క్రీనింగ్ లో ఆర్బిఎస్ బీపీ చూసి పంపిస్తున్నాం మేడం. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.